ప్రభునందు ప్రియులారా, బాగున్నారు కదా. సో నేటి దినం దేవుడు తన కృప చూపుతూ ఉన్నాడు మన పట్ల. ఆయన కరుణా సంపన్నుడు. అవునా, మనల్ని కరుణించే దేవుడై ఉన్నాడు. ఆ భాగాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను అన్నాడు. ఏం చేశాడంట? ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత, అవునా, మన ఇష్టానుసారమైన జీవితం జీవించి దేవునికి విధేయత చూపవలసిన మనం అపరాధులుగా ఉండిపోయాం కనుక, అవునా, పాపులుగా ఉండిపోయాం. అపరాధముల చేత దేవునికి వ్యతిరేకంగా చేసిన ప్రతి పాపం చేత ఎలా ఉన్నామంట? చచ్చిన వారిగా ఉన్నామంట, చనిపోయిన వారిమై ఉన్నాం. అంటే మనలో దైవత్వానికి సంబంధించింది ఏది కూడా లేదు. సాతాను సంబంధులుగా ఉండిపోయాం. ఉండినప్పుడు సైతము మన ఎడలో చూపిన తన మహాప్రేమ, అవునా, ఎంత ప్రేమ! ఆయన ప్రేమ ఎంత అని చెప్తున్నాడు తెలుసా? మహాప్రేమ అంటే ఎంత మహాప్రేమ అంటే, ఆ ప్రేమను నిరూపించుకోవడానికి యేసు ప్రభువారు తన ప్రాణం పెట్టడానికి కూడా వెనుక తీయలేదు. తన రక్తాన్ని చివరి బట్టి వరకు చిందించడానికి, కార్చడానికి కూడా ఆయన వెనుకాడలేదు. నువ్వు చేసిన పాపానికి శిక్ష అనుభవించడానికి ఆయన వీపు ఒళ్ళంతా కొరడాలతో కొట్టబడడానికి కూడా ఆయన ఇష్టపడ్డాడు. అది తన మహాప్రేమ. నీకు రావాల్సిన అవమానం ఆయనకి వస్తూ ఉండగా, ఆయన్ని అవమానిస్తూ ఉండగా ఆ అవమానాన్ని నీ కొరకు భరించాడు. నువ్వు చేసిన పాపానికి, నువ్వు జీవించిన జీవితానికి ఆ అవమానాన్ని భరించకూడదని తానే సెలువులో నీ కొరకు అవమానాన్ని భరించాడు. ఆ రీతిగా నిన్ను ప్రేమించి పాపిగా అసహ్యమైన జీవితం జీవిస్తూ నిత్య నరకానికి వెళ్ళవలసిన నిన్ను రక్షించటానికి ఆయన నీ శాపాన్ని సిలువలో మోసి నీ పాపానికి తన రక్తాన్ని క్రైదనంగా చెల్లించి, నీ శాపానికి తన రక్తాన్ని క్రైదనంగా చెల్లించి నిన్ను మహాప్రేమతో ప్రేమించాడు. అవునా, ప్రేమించుట చేత, ప్రేమించడమే కాకుండా ఆయన చనిపోయి తిరిగి లేచి ఆయనతో కూడా మనల్ని బ్రతికించాడు. అంటే మనం శారీరకంగా చనిపోవడం కాదు, పాపం చేయడం వల్ల ఆత్మీయంగా చనిపోయి నిత్య నరకానికి వెళ్ళవలసిన మనం ఆయన్ని నమ్ముట వల్ల, ఆయన రక్తాన్ని ఆశ్రయించడం వల్ల, ఆయన రక్తం చేత మన ప్రతి పాపం కడగబడి మన దోష శిక్ష నుంచి విడిపించబడిన వారమై, ఆయన ప్రేమకు పాత్రులమై ఆయన వెళ్ళినటువంటి పరలోక రాజ్యానికి మనం వెళ్ళడానికి క్రీస్తు మనల్ని కూడా బ్రతికించాడు. ఆ పాప మరణం నుంచి బ్రతికించాడు, ఆ శాపం నుంచి విడిపించాడు. అవునా, మనం ఇప్పుడు చనిపోతే నరకానికి వెళ్ళాం. యేసు ప్రభు మనల్ని తనతో పాటు పాపముల విషయంలో మనం చనిపోయినటువంటి జీవితాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు బాప్తిస్మం ద్వారా మనం కూడా ఆయన మరణంలో పాలివారం అయ్యాం. తిరిగి ఆయన మనల్ని లేపాడు బాప్తిస్మంలో. కాబట్టి మనకి రెండవ మరణం అంటే నరకం లేదు. నరకాగ్నిని మనకు తప్పించి పరలోక భాగ్యాన్ని ఇచ్చాడనమాట. కాబట్టి క్రీస్తు మనల్ని బ్రతికించాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. క్రీస్తు యేసునందు ఆయన, అంటే దేవుడు మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము ఆయన ఏం చేశాడు? దేవుడు క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ఏంటి? పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన వారమైన మనం
ప్రభా నేను పాపిని అని ఒప్పుకున్నప్పుడు మనల్ని ఆ పాపంలో నుంచి విడిపించి మన శాపాన్ని తీసివేసి ఆయన ఏం చేశాడంట, ఉపకారం చేశాడంట, పరలోక భాగ్యం ఇచ్చాడు. అది తన అత్యధికమైన తన కృపా మహిమైశ్వర్యములు రాబో యుగముల్లో కనపరచు నిమిత్తము దేవుడి లోకంలో జీవిస్తూ యేసు ప్రభు వారు చేసిన విధంగా ఆయన్ని నమ్మినటువంటి మనం కూడా చేయాలి అని చెప్పి మహిమ కలిగిన జీవితాన్ని మనకు దేవుడు ఆపాదించాడు. కాబట్టి ఈ రోజుల్లో చాలామంది ప్రార్థిస్తూ ఉండగా అనేకమైన అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు జరుగుతూ ఉన్నాయి. అవునా? దేవుని నామం మహింపరచబడుతూ ఉంది. అనేకులు మరి వారి జబ్బులు పోవడం వల్ల, వారు ఉన్నటువంటి పరిస్థితులు మారడం వల్ల ఆ ప్రభు దగ్గరికి వచ్చి వారి పాపాలు ఒప్పుకొని పరిశుద్ధపరచబడుతూ నీతిమంతులుగా మారుతూ రక్షించబడి బాప్తిస్మం పొందుచు ఉన్నారు. ఆయన కృప మహా ఐశ్వర్యము రాబోయే యుగాల్లో అంటే నువ్వే చూయించాలి. యేసు ప్రభు నమ్మిన నిన్ను ఆయన మహిమ చూయించే వ్యక్తిగా ఆయన మారుస్తూ ఉన్నాడు. అవునా? 7వ వచనం చదువుకుందా అక్కడ, ఎఫెసీ 2:7. క్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. దట్స్ ఎనఫ్. ఏం చేశాడు ఆయన? ఏం చేశాడంట? క్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపాడంట. ఎక్కడి నుంచి? మృతులలో నుంచి. చనిపోయి నరకానికి వెళ్ళవలసిన మనల్ని, మన పాపముల చేత, అపరాధముల చేత చనిపోయిన మనల్ని, ఆ పాపములు మనం ఒప్పుకున్నప్పుడు ఆ శిక్షను తీసివేసి బాప్తిస్మం ద్వారా మనల్ని తిరిగి లేపి ఏం చేశాడంట? పరలోకమందు ఆయనతో కూడా కూర్చొండబెట్టాడంట. పరలోకంలో మనం ఇప్పుడు కూర్చొని ఉన్నాం. మీరు అనొచ్చు, భూమి మీద ఉన్నాం కదా అని. అన్ని స్టాటస్ ఆయన ముందుగా డిజైన్ చేసింది ఏంటి అని అంటే, పరలోకంలో మీరు కూర్చొని కాబట్టి పరలోకంలో ఉన్న మహిమను మీరు భూమి మీద చూయించాలి. పరలోకంలో దేవుని యొక్క అద్భుతమైన జీవితాన్ని భూమి మీద మీరు చూయించగలిగేటువంటి స్థితిని మీరు పొందుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అది ఆయన కోరుకుంటుంది. అందుకనే మనకి ఏం డిసిగ్నేట్ చేశాడు? పరలోకంలో మనల్ని కూర్చోబెట్టాడంట. అంటే మనం పరలోకం వెళ్ళడం నిశ్చయం. ఇట్ ఈస్ షూర్ దట్ వి విల్ బి ద హెవెన్ విత్ గాడ్ ఆల్ మైటీ. దేవునితో మనం పరలోకంలో ఉండడం నిశ్చయము, నిర్ణయము. కాబట్టి ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ మహిమను భూమి మీద మనం చూయించాలి. అవునా? చూయిస్తూ ప్రభు ఇలాంటి గొప్ప దేవుడు అని చెప్పి సాక్షులుగా మనం ఈ భూమి మీద జీవిస్తూ ఆయన్ను చూయించాలి. అనేకులకు ఆశీర్వాదకరంగా మనం మారి అనేకుల్ని ఈ కృపలోనికి తీసుకురావాలి. ప్రభు దగ్గరికి తీసుకొచ్చి వారి శాపం నుంచి వారిని విడుదల పొందే విధంగా చేయాలి. అట్టి కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.